నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో 4వ రోజు అయితే ఈరోజు నిఫ్టీ కొద్దిగా నష్టాల్లోనే ఉంది. 78 పాయింట్ల లెస్లో కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ కూడా ప్రస్తుతం నష్టాల్లోనే ఉంది. అయితే మరి ఇది దేనికి సంకేతం? అయితే ఇప్పుడు నష్టంలో ఉన్నంతలో లాభంలో వెళ్ళదా అంటే తప్పనిసరిగా వెళ్తుంది. అయితే ఏంటంటే ఈ సందర్భంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సలహాలు సూచనలు తీసుకోవాలి అనే దానికోసమే ప్రైమ్ 9 మీకు ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి ఈరోజు స్టాక్ మార్కెట్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, యావరేజ్ చేసుకోవాలా, లేదంటే మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా బై చేసుకోవచ్చా, ఎట్లాగా చూస్తూ ఎలాగా, అలాగే ఏంటంటే రాగి కూడా అంటే కొంత ఏంటంటే తగ్గిందనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. మరి అది కూడా ఎంతవరకు ఉంది ఏంటి అనేది కూడా మనం చూసుకుందాం. ఎందుకంటే రాగి ఇదివరకు ఆల్రెడీ సైలెంట్గా పెరిగింది, అయితే ఇప్పుడు ఈరోజు తగ్గింది అంటున్నారు. మరి ఏంటి పొజిషన్ ఎలా ఉందో కనుక్కుందాం. సో అంతకుముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కలుగుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి స్టాక్ మార్కెట్లో మీ సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీని మ్యూట్ చేసి మాట్లాడితే మీకు క్లియర్గా వినపడుతుంది. అలాగే ఆ స్టాక్ ఏమడుగుతున్నారో అది కూడా మాకు క్లియర్గా వినపడుతుంది. కాబట్టి మేము క్లియర్గా మీకు అడ్వైజ్ ఇవ్వగలుగుతారు సీనియర్ అనలిస్ట్. కాబట్టి తప్పనిసరిగా మీరు మాకు సహకరిస్తారని ఆశిస్తూ ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలింపటి గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, యూఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్. సార్ ఏంటి సార్ బోని ఏంటి లాస్ట్లో ఉంది, ఏంటి పరిస్థితి? అంటే క్లారిటీ లేదు కదా. ఇప్పుడు ఏంటంటే ఎవరిది పై చేయి, యుఎస్ది పై చేయ, ఇండియాది పై చేయ, మోడీది పై చేయ, ఇది వస్తున్నాయి. అది కాదు కావాల్సింది. డీల్ అయింది, సంతోషం. 18% అన్నారు, అక్కడ కొన్ని వాటి మీద 0% అన్నారు. అది క్లారిటీ లేదు. ఫార్మర్స్ కి ఇప్పుడు దాకా ఆపాం, మరి ఇప్పుడు ఫార్మర్స్ కి ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు తీసుకుంటాం లేదా, అది క్లారిటీ లేదు. ఒక గవర్నమెంట్ నుంచి అది క్లారిటీ వస్తే, ఎందుకంటే అది ఫైన్ ప్రింట్ బయటకు వస్తే సిగ్నేచర్ అవ్వాలి, ఇంకా సిగ్నేచర్ అవ్వలేదు. సిగ్నేచర్ అయిన తర్వాత ఫైన్ ప్రింట్ బయటకు వస్తుంది. వచ్చినప్పుడు దాని డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. సో ఇప్పుడు ఆయిల్ గురించి, అవును సార్, వార్ ఆగింది అనుకోండి, ఆయన డిస్కౌంట్ కిందకి ఇస్తాడు రష్యా? అవును, ఇవ్వడు. సో ఈ మనం యుఎస్ నుంచి కొంటున్నాం, ఆయన డిస్కౌంట్ ఇవ్వట్లేదు. వెనుజులా నుంచి ఆయిల్ కొనమంటున్నాడు, అక్కడ డిస్కౌంట్ ఇవ్వడు. అంటే ఇప్పుడు వార్ ఆగిందంటే రష్యా కూడా డిస్కౌంట్లు ఇచ్చే పరిస్థితి లేదు. సో డెఫినెట్ గా మరి దాన్ని ఆపేశారు, పూర్తిగా కొనటం ఆపేశారని ఆయన అంటారు, ట్రంప్ గారు అంటారు. మరి ఇవన్నీ కూడా క్లమ్జీగా ఉన్నాయి, క్లారిటీ లేదు. అందుకే అన్సర్టనిటీ కొంచెం ఉంది. బట్ డీల్ జరగడం అనేది సంతోషం, ఆహ్వానించదగ్గ విషయం. సో డెఫినెట్ గా అది చిన్న చిన్నగా పాజిటివ్ అవుతే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ బాగా పెరుగుతాయి కాబట్టి. సో డెఫినెట్ గా ఇది పాజిటివే. కానీ ఎప్పటికి ఇట్లా క్లారిటీ, అన్సర్టనిటీ క్లారిటీ రావాలి, అన్సర్టనిటీ నుంచి సర్టనిటీకి రావాలి. సో ఈ డౌట్లన్నీ క్లారిఫై అయితే ముందుకెళ్తాం. సో దానివల్ల అంటే మార్కెట్ పెద్ద పడట్లేదు, కానీ కొంచెం మైనస్ లో, స్లైట్ మైనస్ లో ఉంది. వస్తే వాళ్ళ మధ్యాహ్నం మళ్ళీ ప్లస్ రావచ్చు. అది అంటే డే కాదు కదా, 1 డే కాదుగా మనం చూసేది. జనరల్ గా లాంగ్ రన్ మంచిగా ఉంది, ఏం డౌట్ లేదు. సో ఇవన్నీ డౌట్స్ క్లారిఫై అయితే మనం ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్ స్క్రిప్ట్స్ లాస్ లో ఉన్నాయి, అమ్మాల్సిన లేదు. కొత్తవి కొనాలన్నా ఇప్పుడు డిఫెన్స్ కానీ, రైల్వేస్ కానీ, హెల్త్ అవి కానీ, ఇలాంటివన్నీ హోల్డ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మళ్ళీ అన్ని కూడా మంచి రేట్లు వచ్చి తీరతాయి, కానీ టైం పట్టుద్ది. అది ఎప్పటిదాకా అనేది వీ హావ్ టు వెయిట్. రైట్ సార్. సార్ మధ్యలో ఒకసారి మాట్లాడదాము. ఐటీ షేర్స్ కొంత ఏంటంటే పడ్డాయని చెప్పి కూడా మనం చూడడం జరిగింది. సో సార్ దాని మీద మనం మాట్లాడదాం. సో ఇంతకుముందు కాల్స్ తీసుకుందాం. సార్ రంగారావు గారు గుడ్ మార్నింగ్, ఘంటసాల నుండి. నమస్తే అండి, ఇద్దరికి నమస్తే అండి. నమస్తే అండి. యూకో బ్యాంక్ 39 ఉందండి, కెనరా బ్యాంక్ 108 ఉంది, మహారాష్ట్ర బ్యాంక్ 55 ఉంది. ఈ 3 బ్యాంకులు ఉంచుకోవచ్చా? యూకో బ్యాంక్ రేట్లు ఏంటి సార్? మనకి ప్రాఫిట్ లో ఉంది, మనకు అవసరం ఉంది, అర్జెంట్ అంటే ఎగ్జిట్ అవ్వండి. లేదు మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. మనం అనుకున్న ప్రకారం బ్యాంక్ నిఫ్టీ 63,000 అనుకున్నాం. ఆ 63,000 కూడా కొంచెం దాటేటట్టుంది. ఎందుకంటే నిఫ్టీ కూడా లెవెల్స్ కూడా మారిపోయినాయి. ఈ సంవత్సరం టార్గెట్ వచ్చేసి 32,600, అంటే 27,600, 29,600, 32,500 to 600. ఇది లెవెల్స్. ఈ లెవెల్స్ దాటినప్పుడు పెరుగుతుంది. మరి అప్పుడు ఇది పెరుగుతున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పెరుగుతుందిగా. బ్యాంకింగ్ బిజినెస్ కూడా బాగుందని ఆర్బీఐ ఇచ్చింది. సో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ తప్ప మిగతా అన్ని మార్చి వరకు పెద్ద మూమెంట్స్ ఉండవు. బట్ అవి కూడా మంచివి, పెట్టుకోవచ్చు.
ఏప్రిల్ నుంచి పెరుగుతాయి. సో బ్యాంక్స్ అన్నీ కూడా అమ్మాల్సిన పని లేదంట, హ్యాపీగా ఉంచుకోండి, డౌటే లేదు. 63,000 వచ్చినప్పుడు చూద్దాం అప్పుడు పరిస్థితి, ఇంకా ఏదైనా రీట్రేస్మెంట్ అవుతా ఇంకొంచెం లెవెల్స్ పెరుగుతాయి అనేది. ఎందుకంటే టెక్నికల్గా చూసినప్పుడు ఆ లెవెల్స్ రీచ్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ చూడాలి ఎలా ఉన్నాయో, అవి స్ట్రాంగ్ ఉన్నాయా, బ్రేక్అవుట్ అవుతాయా, బ్రేక్ డౌన్ అవుతాయా అక్కడి నుంచి అనేది చూడాలి సార్. అవునవును, రైట్. సో సార్ అదండి సూచన. సో సార్ కృష్ణారావు గారు వైజాగ్ నుండి, గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. గుడ్ మార్నింగ్ సార్, మూర్తి గారు. Yes, sir. ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, సార్ 3 స్టాకులు సార్. చెప్పండి. టాటా పవర్ 377 ఉన్నది సార్. టాటా పవర్ ఓకే 377. ఓకే హెచ్ఏఎల్ ఏమో 4585 సార్. హెచ్ఏఎల్ ఓకే ఓకే ఓపోస్ ఏమో 1700 ఉన్నది సార్. ఓకే ఓపోస్. సెలెక్ట్ చేసుకునే అన్ని బాగున్నాయండి, అన్నీ కూడా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు మీరు. సార్ సార్ అదే లాస్ట్ లో కొంచెం యావరేజ్ చేయమంటారు ఏంటని అడుగుదాం సార్ తమని. ఓకే ఓకే టాటా పవర్ వచ్చేసి 364, 2% డౌన్ ఉంది ఇవాళ. ఇది కొంచెం డౌన్ ఉంది సార్, ఇంకొంచెం డౌన్ అవచ్చు. యావరేజ్ చేయడానికి కూడా ఆగండి, కొంచెం ఫ్రెష్ బయింగ్ అయినా ఆగండి కొంచెం, ఎందుకంటే 358 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్. ట్రెండింగ్ కొంచెం డౌన్ ఉంది. నెక్స్ట్ హెచ్ఏఎల్ లాంగ్ టర్మ్ ఓకే, ఎందుకంటే ఆర్డర్స్ బాగున్నాయి కదా, హెచ్ఏఎల్ కానీ బీడీఎల్ కానీ ఇలాంటి కంపెనీస్కి బాగున్నాయి ఆర్డర్స్. సో అది లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు. 3993 5% డౌన్ అయింది ఇవాళ. ఇది ట్రెండింగ్ కొంచెం డౌన్ ఉంది, ఇది కూడా అంటే కొంచెం రీట్రేస్మెంట్ అవుతా ఉంది, ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఏదేమైనా మీకు కొంచెం ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి 3900 కట్ అయిందంటే ఇంకొంచెం తగ్గచ్చు. సో 3810 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి, ఏది అది ఆ లెవెల్ కట్ అయితే. లేదంటే మటుకు మీకు 4300 మళ్ళీ క్రాస్ అయిందా మళ్ళీ వెళ్ళేటట్టు ఉంటుంది, అంటే పైకి వచ్చే బ్రేక్అవుట్ అవుతుంది. ఆ 4300 దగ్గర క్రాస్ అవుతుంటే అక్కడ తీసుకోండి. కోఫోర్జ్ 1604 ఉంది సార్, న్యూట్రల్ ఉంది, 0.6% డౌన్. ఇది కూడా డౌనే ఉంది సార్, ఇది కూడా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతకుముందు డౌన్ చూస్తే మనకి రీసెంట్ డౌన్ వచ్చేసి 1591 25th సెప్టెంబర్. సో అక్కడ దాకా రావచ్చు, 1590 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. ఆ సపోర్ట్ కనుక కట్ అయితే ఆ ముందు రీసెంట్ డౌన్ చూసుకోవాలి. సో అంత రీసెంట్ డౌన్ అంటే నెక్స్ట్ 1459 అంతవరకు రాకపోవచ్చు, ఈ లెవెల్ దగ్గర తీసుకోవచ్చు సార్. అది వచ్చి సపోర్ట్ తీసుకొని యూటర్న్ తీసుకున్నప్పుడు అప్పుడు కొనుక్కోండి. రైట్ అండి సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, సడయ్య గారు కరీంనగర్ నుండి. నమస్కారం సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ అనలిస్ట్ గారికి గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ నా దగ్గర జీ ఎంటర్టైన్మెంట్ ఉంది సార్, ఒక 1 year హోల్డ్ చేస్తున్నాను. షేర్ ప్రైస్ వచ్చేసి 147 లో హోల్డ్ చేస్తున్నాను సార్. Okay. అది చాలా వరకు తగ్గింది సార్, దాని గురించి కొంచెం చెప్పండి సార్. సార్ ఇది కేసు ఉంది, సోనీతో కేసు ఉంది. ఆ కేసు అవుట్పుట్ వస్తుందని ఎప్పటి నుంచో దాదాపుగా 2 ఏళ్ళు అయింది అనుకుంటా, 2 years నుంచి తచ్చాడుతూనే ఉంది. సో అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది సార్. ఆ కేసు డిసైడ్ అయినప్పుడు డెఫినెట్గా ఇది జూమ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి మధ్యలో కోర్టు నుంచి ఏదన్నా పాజిటివ్ జీల్ కొంచెం పాజిటివ్ వచ్చినప్పుడు కొంచెం పెరుగుతోంది మళ్ళీ, ఎందుకంటే ఆ కేసు కనుక ఒక రూట్ తెలిస్తే, డైరెక్షన్ అంటే ఏంటి అనేది డిసిషన్ తెలిస్తే, ఫైనల్ డిసిషన్ అతి తొందరలో వస్తుంది. 2 years పైన అయింది. సో డెఫినెట్గా అది తెలిసినప్పుడు దీంట్లో మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు బాగా హైలో పైన ఉన్నారు కాబట్టి ఇప్పుడు లాస్ట్లో అమ్మమని చెప్పలేను, అది తెలిసిన తర్వాత దానికి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది సార్. రైట్ సార్. సార్ అలాగా ముందుకు వెళ్ళండి సార్. సో మరో కాల్ అండి, విశ్వేశ్వరరెడ్డి గారు మల్కాజ్గిరి. సార్ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను వేదాంత నేను లాస్ట్ మంత్ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు వేదాంత మళ్ళీ కొన్ని నేను తీసుకుందాం అనుకుంటున్నాను సార్, తీసుకోవచ్చా సార్? అంటే కొంచెం డౌన్ ఉందండి, పైనుంచి 750 దాకా వచ్చి అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. లాంగ్ టర్మ్ మంచిదే ఇవన్నీ, లాంగ్ టర్మ్ హ్యాపీ అండి, ఏం పర్లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం డౌన్లో కొంటే మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ట్రెండింగ్ డౌన్ ఉంది, ఇప్పుడున్న రేటు కంటే దాదాపు 661 650 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో 650 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, అది కట్ కాకపోవచ్చు బహుశా. సో అక్కడ యూటర్న్ తీసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ ఓకే సార్, ఏం డౌట్ లేదు, బాగానే ఉంటుంది. ఇది లాంగ్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత అప్పర్ లెవెల్లో కొంచెం అంటే 100 లెవెల్ 100 డిఎస్డిఎంఏ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి రావాలి. సో దాని అనుగుణంగా మనం వెయిట్ చేయాలి సార్. లాంగ్ టర్మ్ అయితే ఇప్పుడైనా కొనుక్కోవచ్చు, తక్కువలో వస్తుంది అనుకుంటే కొంచెం ఆగండి, ఆ లెవెల్ వరకు వచ్చి ఆపండి, అక్కడ కొనుక్కోండి, అది బెస్ట్ అండి. రైట్ ప్రభు గారు. రైట్, ఇక్కడ ఒక 10 seconds. ఇప్పుడు వేదాంత ఇప్పుడు మీరు చెప్పారు ఆల్రెడీ కాపర్ కోసం అని చెప్పి, సార్ హిందుస్థాన్ జింక్ కాపర్ కూడా అట్లాగే ఉందన్నట్టుగా వార్తలు వచ్చాయి, దానికి ఒక 10 seconds చెప్పండి సార్. ఉన్నారు అంటే ఇప్పుడు మొత్తం సిల్వర్ మళ్ళీ పడుతోంది, అది ఎంతవరకు పడుతుంది?
ఎంతవరకు రావచ్చు అనేది మనం కరెక్ట్గా, ఎందుకంటే ఎవరు చెప్పలేరు కూడా. అవును సార్. సో పడేది పండేవండి, ఆల్రెడీ ఉంటే సిల్వర్లో భయం లేదు, మళ్ళీ ఉండొచ్చు. అంతే, పడిన తర్వాత మనం ఎక్కడ యావరేజ్ చేసుకోవడం చూడొచ్చు. అట్లానే డైవర్సిఫికేట్ చేయండి, ఓన్లీ సిల్వరే ఎందుకు, మిగతా మెటల్స్ కూడా ఉన్నాయి కదా, కాపర్ ఉంది, జింక్ ఉంది, అల్యూమినియం ఉంది, నేషనల్ అంటే కాపర్లో స్టాక్స్ ఉన్నాయి, ఇవి లేవు. ఈటీఎఫ్స్ కానీ బీస్ కానీ లేవు కాబట్టి కాపర్ స్టాక్స్ ఉన్నాయి. కాపర్ స్టాక్స్ ఒక 10 ఉన్నాయి. ఆ 10 కనుక మనం ఇచ్చేసుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో, నేను జనరల్గా ఏంటంటే ఒక 10 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నా, ఆ 10 స్టాక్స్ 5 years కనుక పెట్టుకుంటే ఒక్కొక్క దాంట్లో మనకి మన క్వశ్చన్ ప్రకారం 25,000, 50,000, 75,000, 1 lakh పెట్టి వదిలేస్తే బిందాస్ 5 years అట్లా వదిలేసాం అనుకోండి, ఆ 5 years లోపలనే ఎక్కడ మంచి రిటర్న్స్ వస్తాయి. సో కాపర్ కూడా యూసేజ్ బాగానే ఉంది, తక్కువ లేదు. సిల్వర్ కంటే రేపొద్దున ఇప్పుడు సిల్వర్ గోల్డ్ని ఎట్లా క్రాస్ చేసిందో రేపొద్దున కాపర్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డైవర్సిఫికేట్ చేయండి, ఓన్లీ సిల్వర్ అనే చూడకుండా. సో డెఫినెట్గా అది డైవర్స్ చేస్తే మంచిదండి. రైట్, తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా ఏంటంటే మనం కూడా కాపర్లో ఏవి పెట్టాలనే స్టాక్స్ తర్వాత కొంచెం టైం దొరికితే మనం డిస్కస్ చేద్దాము. సో సార్, ధర్మారావు గారు హైదరాబాద్ నుండి. ధర్మారావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నిన్న టెక్ స్టాక్స్ ఈ స్టాక్స్ పడిపోయినాయి కదా. అవునండి. అదే నా దగ్గర టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, తర్వాత పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఓకే 50% ప్లస్ లో ఉన్నాను. ఓకే, నేను లాంగ్ టర్మ్ కోసం పెట్టుకున్నాను వీటిని. ఓకే, ఇప్పుడు ఇంకా తగ్గిపోతాయా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేయమంటారా? సరే, ఇప్పుడు ఏఐ మీద ప్రాబ్లం వస్తుంది, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోద్ది. ఇప్పుడు ఆంథ్రపోలో కంపెనీ సంథింగ్ వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్ చేసే దాని మీద కొంచెం ఎంప్లాయీస్ని తగ్గించుకొని ఆ సాఫ్ట్వేర్ అది ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువ వాళ్ళకి బర్డెన్ తక్కువ, ఎక్స్పెన్సెస్ తగ్గుతాయని. సో దానికి కరెక్ట్ సొల్యూషన్ రావాలి. 2025లో ఏఐ మీద సొల్యూషన్ వస్తుంది అనుకున్నాం, రాలేదు. ఎందుకంటే .com చూసాం, తర్వాత ఏమైంది సార్, దీనికి కూడా ఎక్కడో చోట ఒక రెమెడీ సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే మనకి ఉన్నదే మీన్ యూత్, సో జనం ఎక్కున్నారు, మనకి ఉద్యోగాలు ఎక్కువ రావాలి, కానీ పోతే కష్టం కదా. సో డెఫినెట్ గా దాని సొల్యూషన్ వస్తుంది. గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ కూడా బయట నుంచి వస్తున్నాయి. ఇప్పుడు యుఎస్ లో కూడా ఇక ముందు అక్కడ ఉండటానికి కూడా కొంచెం ఇదే, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ మన సిటీస్ లో ఓపెన్ చేస్తారు ఇండియాలో. సో ఇప్పుడున్నాయి కాకుండా, సో దానివల్ల ఉద్యోగాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ దీనికి సొల్యూషన్ ఒకటి రావాలి. ఆ సొల్యూషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా కొంచెం ముందుకెళ్తాం. మళ్ళీ ఐటీ ఇండెక్స్ బీటెన్, ఐటీ ఎఫ్ఎంసీజీ బాగా కొట్టేశారు. అది మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి అంటున్నారు. ఇప్పుడు 6th ఉంది ఫెడ్ మీటింగు. సో ఈసారి మార్చకపోవచ్చు, బట్ తర్వాత నుంచి కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి. తగ్గినప్పుడు బెనిఫిట్ చిన్నగా నెక్స్ట్ 3 to 5 years, మ్యాక్సిమం 5 years, మినిమం 3 years పెట్టుకున్నా మీకు ఇవన్నీ కూడా టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ హై నుంచి ఎక్కడి నుంచి పడ్డాయో మళ్ళీ అక్కడికి వచ్చి తీరతాయా అంటే వచ్చే అవకాశాలు, ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. మీరు లాంగ్ హోల్డింగ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, రమేష్ గారు మిరియాలు కూడా. నమస్కారం రమేష్ గారు. ఎస్ సార్. 500 ఉన్నాయండి. ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్, బ్రేక్ అయింది, ఇప్పుడు చెప్పండి, వినపడుతోంది. వరుణ్ బ్రెవరీ. ఎస్ సార్. ఓకే, 500 ఉన్నాయి. ఇంకోటి సులా వైన్యార్డ్, అది కూడా 500 ఉన్నాయండి. 2 లాంగ్ టర్మ్. వైన్యార్డ్ చెప్తున్నారు ఏదో. సులా వైన్యార్డ్. సులా వైన్యార్డ్ సార్. సులా ఏంటంటే కొంచెం సేల్స్ తగ్గుతున్నాయి. వైన్ ఇది కొంచెం సేల్స్ తగ్గుతున్నాయి. ఇప్పుడు మరి ఎక్స్పోర్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని మన సులా వైన్స్ ఏమైనా కొంచెం ఇదవుతాయా అనేది చూడాలి. సో డెఫినెట్గా ఈ దాంట్లో సేల్స్ కన్సిస్టెంట్గా తగ్గుతున్నాయి. మరి ఆ ప్రోడక్ట్స్కి రేట్లు ఎక్కువ, పర్చేసింగ్ పవర్ తగ్గుతోంది, వైన్స్ అది అనేది ఉంది. సో అందుకనే తగ్గుతుంది. ట్రెండింగ్ అయితే ఇంకా డౌన్ ఉంది సార్. ఇది సోలా వైన్స్ ఇంకా డౌనే ఉంది. సో 188 ఉంది. ఇంకా మీకు ఏదన్నా 205 క్రాస్ అయినప్పుడు అప్పుడు కొంచెం ఇది ఉంటుంది. ఎందుకంటే లాంగ్ కన్సల్టేషన్ ఉంది. వాళ్ళు ఏదన్నా మళ్ళీ ఏదైనా ప్రోడక్ట్ వచ్చి అది క్లిక్ అయినప్పుడు అప్పుడు కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాగా టైం పట్టే ఇది ఉందండి. VBL 444 ఉంది.
ఇది కూడా కొంచెం డౌన్ ఉంది. మీరు 460 ఆల్రెడీ ఉన్న 460 దగ్గర యావరేజ్ చేసుకోవాలి, క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొనండి. మళ్ళీ మీకు 520 అక్కడ దాకా రావచ్చు. మీరు కరెక్ట్గా హైలోనే కొన్నారు, మీరు హైలో రీసెంట్గా కొన్నట్టున్నారు, అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది. ఎప్పుడైతే మీకు 520 క్రాస్ అవుతుందో అప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ సంవత్సరం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరగచ్చు అనుకుంటున్నాం. అన్ని పాజిటివ్గా మారుతున్నాయి కాబట్టి ఆయన డ్యాన్సులు కూడా తగ్గి వెనకడుగు ఒకటేసి మెత్తబడి మనల్ని కూడా ఇది చేసుకుంటూ ఉంటే, సో ఓ రకంగా మన చేతిలో లడ్డు పెట్టాడు ఆయన, ఇంకో చేతిలో యూరోప్ నుంచి ఇంకో లడ్డు పెట్టారు. సో ఇవన్నీ మనకి తినడానికి రావాలి కదా, అంటే సేల్స్ రావాలి, డబ్బులు ఇది అవ్వాలి, టైం పడుతుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి యూరోపియన్ అయితే. సో డీల్ కుదరటం మంచిది. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా పెరుగుతాయి. ఏ షేర్ కూడా ఫండమెంటల్స్ లేని షేర్లు అమ్మాల్సిన పని లేదు. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా లేని షేర్లు మటుకు కొంచెం ఆలోచించుకోవాలి సార్, అంతే. రైట్ సార్ అదండి సూచన. ఆ రకంగా ముందుకు వెళ్ళండి సార్. సో సార్ మరో కాల్ అండి, నవీన్ గారు. నమస్కారం నవీన్ గారు, హైదరాబాద్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మేము వింతా ల్యాబ్స్ బై చేసాం సార్ షేర్స్ లాస్ట్ 3 months బ్యాక్. ఎంతలో అండి? ఇది మనం సార్ 700+ లో పర్చేజ్ చేశాం సార్. సో అది తీసుకున్నప్పటి నుండి కంటిన్యూస్ గా ఫాల్ డౌన్ అవుతూనే ఉంది. అరౌండ్ ఇప్పుడు 450 చేంజ్ లో ఉంది. అవునండి. సో ఇది ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? పెరుగుతాయి సార్. ఇదేంటంటే మూమెంట్స్ ఎక్కువ దీంట్లో, ఓ రకంగా ఎక్కువ అంటే పడేటప్పుడు బాగా పడుతుంది, పెరిగినప్పుడు కూడా బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు కొంచెం బాగా పడి ఆగి కొంచెం పైకి వచ్చింది. మీకు 490 క్రాస్ అవుతున్నప్పుడు మళ్ళీ రావచ్చు, మళ్ళీ 800 830 రావచ్చు. హై ఎంత చూసుకుంటే మనకి 877 అండి, 877. మళ్ళీ ఆ రేంజ్ వరకు రావచ్చు. 5th September వచ్చింది. సో మళ్ళీ మీకు 610 కనుక క్రాస్ అయితే 780 వరకు రావచ్చు. ఆ లెవెల్స్ అక్కడ దాకా. లాంగ్ టర్మ్ ఉంచుకోండి, డివిడెండ్ కూడా బాగా ఇస్తారు వీళ్ళు. లాంగ్ టర్మ్ ఉంచుకోండి సార్, బాగానే ఉంటుంది. బట్ మ్యానిపులేషన్ ఒక రకంగా కొంచెం పడినప్పుడు బాగా పడుతుంది, పెరిగినప్పుడు కూడా బాగా పెరుగుద్ది. సో ఆ రకంగా ఉంది ఈ స్క్రిప్ట్, అంటే స్టైల్ ఆఫ్ వర్కింగ్. సో డెఫినెట్గా ఇప్పుడు పడి ముందుకు వచ్చి ఆగింది, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు సార్. అదండి, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో సార్ మరో కాల్ అండి, భవానీ గారు, సామర్లకోట్. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం చెప్పండి. గోకుల్దాస్ కోసం కొంచెం చెప్పాలండి. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయండి. అంటే న్యూస్ వచ్చింది కాబట్టి డీల్ కుదిరిందని పెరిగినాయి. ఈ లాంగ్ టర్మ్ మంచిదండి. ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి మనకి చిన్నగా పెరుగుతాయి. సో డెఫినెట్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడే, బడ్జెట్ కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడే ఉంది. సో డెఫినెట్గా గోకుల్దాస్ ఇట్లాంటి కొన్ని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ అన్ని మనం ఇప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు. మీరు లాస్లో ఉన్న భయపడాల్సిన పని లేదు. ఫ్రెష్ బయింగ్ అయినా 814 కూడా ఇవాళ 2.53%. ఇప్పుడు ప్రెసెంట్ అయినా కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మంచి రిటర్న్స్ ఇప్పుడు కూడా కొనొచ్చండి. ఎందుకంటే ఇక్కడ నుంచి బిజినెస్ పెరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడుతున్న టైంలోనే ఇంత సాఫ్ట్గా ఉందంటే బిజినెస్ పెరిగితే ఇంకా ఉండదు కదా. బ్రేక్అవుట్ అయినప్పుడు బాగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అదాని పోర్ట్స్ కూడా అంతే. అన్ని పోర్ట్స్ కూడా ఏం పర్వాలేదు, హోల్డ్ చేసుకోవచ్చు ఒకవేళ ఉంటే, లాస్ లో ఉంటే. సో ఏదైనా ఫ్రెష్ ఎంట్రీ అయినా పోర్ట్స్ అటువంటి వాటికి, అంటే ఇప్పుడు ఈ డీల్ కుదిరినప్పుడు ఏమేమి ఏ కంపెనీస్ కి ఇది వస్తాయి అనేది మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాం సార్. దానికి సంబంధించిన స్టాక్స్ మన లాంగ్ టర్మ్, ఇది రికమెండేషన్ కాదు, మీ అనలిస్టులను తీసుకొని సలహాలు తీసుకొని చేయండి. మా నుంచి ఏ స్టాక్స్ మనకి అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది, అది మనం చెప్తాం తప్పనిసరిగా సార్. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాము తప్పనిసరిగా. ఆ పర్టికులర్ అంటే రికమెండేషన్ కాదు, ఓన్లీ అంటే సజెషన్. దాని ప్రకారం మీరు దాన్ని మంచి చెడ్డలు చూసి దాని ప్రకారం మీరు మీ నిర్ణయం ఫైనాన్షియల్గా తీసుకోవచ్చు. సో తప్పనిసరిగా ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా మీకు ముందర ఇంటిమేట్ చేస్తాము, తప్పనిసరిగా మీ అందరూ వాచ్ చేయండి. సో సార్ మరో కాల్ అండి, రమాదేవి గారు. నమస్కారం రమాదేవి గారు. నమస్కారం అండి. అమ్మా చెప్పండి. నమస్కారం ప్రభు గారు. నమస్తే అండి సార్. నాకు చిన్న డౌట్. ఇప్పుడు గోల్డ్ ETF, సిల్వర్ ETF తీసుకున్నట్టు నిఫ్టీ 50 బీస్ అండ్ నిఫ్టీ 100 సారీ ఇంకోటి ఉంటుంది సార్, ఆఫ్టర్ 50x సంథింగ్ నెక్స్ట్ 50 నిఫ్టీ నెక్స్ట్ 50. అవునండి, అది కూడా బీస్ తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు దాని అనుగుణంగా లార్జ్ క్యాప్ తర్వాత బ్రాడర్ మార్కెట్ కూడా బాగుంది అన్నప్పుడు నెక్స్ట్ స్టాక్స్ కూడా పెరుగుతాయిగా. పెరుగుతున్నప్పుడు అవి కూడా పెరుగుతాయిగా. ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడ్డాం బాగా. లార్జ్ క్యాప్ 9% ఇచ్చింది లాస్ట్ ఇయర్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే విపరీతంగా బాగా పడ్డాయి. సో అవి ఈ సంవత్సరం ఇవి చిన్నగా బిజినెస్లు పెరిగి, ఎక్స్పోర్ట్స్ పెరిగి, ఇవన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ సంవత్సరం రావచ్చు అనుకుంటున్నాం. అందుకే నిఫ్టీ లెవెల్స్ కూడా చూసాం. ఆ నిఫ్టీ లెవెల్స్ కూడా క్రాస్ అవుతున్నప్పుడు నెక్స్ట్ 50 కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది కదమండి. హ్యాపీగా పెట్టుకోండి, ఏం పర్లేదు. ఓకే
అంటే లాంగ్ రన్ అండి, లాంగ్ రన్ లాంగ్ రన్. ఓకే, లాంగ్ రన్ మీరు ఎప్పుడైనా సరే లాంగ్ రన్ పెట్టుకోండి. మధ్యలో మీకు ఏదైనా మీ టేస్ట్ ప్రకారం 30% 40% వచ్చింది, వచ్చినప్పుడు అప్పటి కండిషన్స్ ప్రకారంగా యూటర్న్ తీసుకుంది, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఏదన్నా న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి న్యూస్ వచ్చినప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్గా వస్తుంది, నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ వస్తుంది. Yes, sir. దాని అనుగుణంగా మనం స్టెప్పులు తీసుకుంటే, అందుకే మీకు ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు బట్టి ఒక్కొక్కసారి ఏమంటే మనం ఎగ్జిట్ అవ్వగానే పెరుగుతాయి, అదే అదే. మనం కొనగానే తగ్గుతాయి. ఇది ప్రతి ఒక్కళ్ళ Volatility. ఫీలింగ్ అండి అవును. ఉంటది. కానీ మన టేస్ట్ ప్రకారం మనం వచ్చేదాకా మంచి ఫండమెంటల్ స్టాక్స్ కొని పెట్టుకోవాలి, Yes. అంతే లెక్క. Right. సో మనం కొనిన తర్వాత మళ్ళీ ఉంటే యావరేజ్ ఎక్కువ 10 to 15% 20% ఉంటే ఆ డిఫరెన్స్ ఉంటే యావరేజ్ చేయొచ్చు. లేదా లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే మన 30% 100 రూపీస్లో కొన్నాం, 30% అంటే 130 130 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. సో అక్కడ ఎగ్జిట్ అవ్వాలా లేదా అనేది మా సలహాలు తీసుకొని చూసినప్పుడు దాని ప్రకారంగా బ్రేక్అవుట్ అయితే ఇంకా కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే మెయిన్ అండి. రైట్. సో అదండి సూచన మేడం. సో సార్ సుధీర్ గారు కర్నూలు నుండి, నమస్కారం సుధీర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సుధీర్ గారు. సార్ ఒకటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 850లో బయింగ్ ఉన్నాయి, ఓకే, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి? ఇంకోటి వచ్చి నిప్పాన్ సిల్వర్ ఈటీఎఫ్ ఏమన్నా ఇప్పుడు బై చేసుకోవచ్చా? సిల్వర్ ఈటీఎఫ్ హ్యాపీగా అంటే కొంచెం పడుతుంది, ఇవాళ కూడా మైనస్ లో ఉంది సార్, మైనస్ ఉంది. సో డెఫినెట్గా కొంచెం ఆగండి, ఎందుకంటే పెరగటం విపరీతంగా పెరిగింది. నేను చాలాసార్లు చెప్పా పారాబోలిక్ పాత్ వస్తుంది, పారాబోలిక్ పాత్ ఎక్కడ చెప్పాను? 350 4 వచ్చిందాక 450, అక్కడి నుంచి కొంచెం అలర్ట్గా ఉండండి, వస్తుంది అంటే 410 దగ్గర వచ్చింది. సో మళ్ళీ ఏమైనా మార్కెట్ స్ట్రాటజీలో మార్పు వచ్చిందా? లేదు. కానీ ఇది ఎక్స్ట్రీమ్గా ఎవరైతే ఈ బాగా పెరుగుతుంది అనుకుంటారో, ఎక్కువ పార్టిసిపేట్స్ ఉంటాయో, ఓవర్ బాట్ జోన్లోకి వచ్చింది కాబట్టి కొంచెం రిట్రేస్మెంట్ అవుద్ది. అది ఎంతవరకు అనేది ఎవరు చెప్పలేరు. లెట్ ఇట్ బి, పడినివ్వండి. పడిన తర్వాత మనకి ఆల్రెడీ ఉంటే భయపడాల్సిన పని లేదు. యావరేజ్ చేయడానికన్నా కొంచెం చూసి చేద్దాం. అంటే ఇంకా 1-2 days చూడండి, చూస్తే సిల్వర్ పడుతుందా లేదా దాని ప్రకారం తెలుస్తుంది. ఈ డీల్ కుదిరింది అనుకోండి, ఈ డీల్ అంటే సైన్ అయిపోయి మొత్తం ఇదైపోయిన డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకోండి, కొంచెం ఈక్విటీ పెరుగుతున్నప్పుడు అవి కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి బహుశా. ఎందుకంటే గోల్డ్ కొంచెం స్లైట్, అంటే సిల్వర్ బాగా ఇప్పుడు దాకా పడాల్సింది పడింది, 40% దాకా పడిందండి. మరి అంత పెరిగింది కదా, పెరిగింది కాబట్టి ఇంకెంతవరకు, ఇంకో 5% 10% చూడాలి మనం. అది అబ్జర్వ్ చేసి దాని ప్రకారం ముందుకెళ్దాం. ప్రస్తుతానికైతే వెయిట్ చేయండి సిల్వర్ ఈటీఎఫ్. హెచ్బిఎల్ అన్నారు, హెచ్బిఎల్ లాంగ్ టర్మ్ బెస్ట్ అండి, ఏం డౌట్ లేదు. మీరు 850 అన్నారు, 783 ఉంది, ప్రాఫిట్ లో లేరు మీరు, మైనస్ లోనే ఉంది, 2% మైనస్. 850 అన్నట్టున్నారు, అంతేనా సార్? 783 లాస్ట్ లోనే ఉన్నారు. బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది సార్. మీకు మళ్ళీ 1100 దాకా రావచ్చు, హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు. హెచ్బిఎల్ మీరు నెక్స్ట్ 6 months లోనే రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రైట్ అండి. తప్పనిసరిగా అలా తప్పనిసరి జరగాలి, పాపం చాలా లాస్లో ఉన్నారు. ఎనీవే, ఓకే. మరో కాల్ నుండి ప్రభా గారు, చెన్నై నుండి. నమస్తే మేడం. నమస్తే సార్. Yes, నమస్తే అండి. సార్ బిఎల్ బయింగ్ చేయొచ్చా? ఎక్కడ బై చేయమంటారో చెప్పండి సార్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సాల్ ఆటోని 2 years అబో నుంచి స్టక్ అయిపోయింది సార్. 396 లో ఉన్నది, 1 lakh అబో స్టక్ అయిపోయింది సార్. ఇప్పుడు కొంచెం యావరేజ్ చేసుకోమంటారా? ఐడిబిఐ టార్గెట్ ప్రైస్ చెప్పండి సార్. సాల్ ఆటోమోటివ్ అదే కదండి, సాల్ ఆటోమేటో. తర్వాత కొనుక్కోవచ్చా? ఐడిబిఐ బ్యాంక్, బిఎల్ కొనుక్కోవచ్చు అండి. బిఎల్ మనకి ఛాన్స్ ఉంది, మంచి ఫ్యూచర్లో పెరగడానికి ఛాన్స్ ఉంది. 430 ఉంది, ఇవాళ కూడా 1.78% అప్పర్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంటుంది, ఏం పర్లేదు. ఇది ఇప్పుడైనా ఎంటర్ కావచ్చు, ఫ్రెష్ అయినా ఆల్రెడీ ఉన్నా ఉంచుకోండి, ఏం పర్లేదు. 214 ఉంది సాల్ ఆటోమోటివ్ లిమిటెడ్. ఇది ప్యాసింజర్ అండ్ కమర్షియల్ వెహికల్స్కి సెగ్మెంట్స్, అగ్రికల్చర్ సెగ్మెంట్స్. ఇది మీకు బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉందండి. 205 అంటే 225 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు మీకు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కన్సిస్టెంట్గా దాదాపు మార్చి నుంచి తీసుకుంది, లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి. హై ఎంత అండి? April 1 సార్. April 1 వచ్చేసి 319. మీకు అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది, కన్సిస్టెంట్గా డౌన్ అవుతుంది. కాబట్టి మీకు 220 అయినప్పుడు 260 వరకు రావచ్చు. 265 కనుక క్రాస్ అయితే మళ్ళీ హై రావచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఉంచుకోండి, పర్వాలేదు. మళ్ళీ సేల్స్ కూడా బాగానే ఉన్నాయి కదా, సేల్స్ కూడా ఎక్కడైనా తగ్గలేదు. డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఉంచుకోండి. ఐడిబిఐ అన్నారు, ఐడిబిఐ 112 ఉంది, కొంచెం స్లోగా ఉంటుంది సార్. ఇది బ్యాంక్ స్లో ఉంటుందండి మేడం. 2.7% ఇది బ్రేక్అవుట్ అయింది, 118 120 దాకా రావచ్చు.
అక్కడ దాకా ఛాన్స్ ఉంది. రీసెంట్గా అంతకుముందు కూడా 119 అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో అక్కడ కొంచెం సెకండ్ టాప్, డబుల్ టాప్ అనమాట. ఆ టాప్ కనుక క్రాస్ అయితే 135 వరకు రావచ్చు. సో డెఫినెట్ బ్యాంకులు ఐడిబిఐ అంటున్నాం కదా, బ్యాంకులు కూడా కొంచెం పెరుగుతాయి అన్నప్పుడు ఫ్యూచర్లో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మూవ్మెంట్ తక్కువ కానీ కొంచెం ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు 135 దాకా రావచ్చండి లాంగ్ టర్మ్ అయితే. రైట్ మ్యామ్ అదే నీ సూచన. ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో సార్ లాస్ట్ కాల్ అండి బ్రహ్మరమ్మ గారు. నమస్తే మేడం. బ్రహ్మరమ్మ గారు చిత్తూరు నుండి. నమస్తే సార్. ఎస్ మేడం సార్ మూడు స్టాక్స్ సార్. చెప్పండి. సిజీ పవర్, హెరిటేజ్ ఫుడ్, రేమండ్ సార్. సిజీ పవర్ 740లో బై చేశాను సార్, యావరేజ్ ప్రైస్ ఇప్పుడు. ఓకే నెక్స్ట్ హెరిటేజ్. రేమండ్ సార్ 634. ఓకే రేమండ్స్ ఓన్లీ రేమండ్ లిమిటెడ్. ఓకే హెరిటేజ్ అండి 630లో బై చేశాను సార్. అమ్మ కట్ అయింది, ఒక్కసారి మళ్ళీ చెప్పండి. హెరిటేజ్ ఫుడ్ సార్ 530 సార్. ఓకే మేడం రైట్ చెప్తారు సార్ చెప్తారు. ఓకే సీజీ పవర్ లాంగ్ టర్మ్ పర్వాలేదండి, కొంచెం డౌన్లోనే ఉంది. 658 ఉంది, ఇవాళ కూడా కొంచెం డౌన్ అయింది. సో ఏదైనా మీకు 680 అంటే 690 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం ఛాన్స్ ఉందండి, బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో కింద నుంచి కూడా సపోర్ట్ తీసుకొని బాగా వచ్చిందండి. సో ఆ లెవెల్లో కొంచెం మీకు 690 క్రాస్ అయినప్పుడు కొనండి, పర్వాలేదు. రేమండ్స్ అంటున్నారు, రేమండ్స్ వచ్చేసి 410, 1.2% డౌన్ ఉంది ఇవాళ కూడా. రేమండ్స్ కొంచెం వీకే ఉందండి, కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి, ఆల్రెడీ ఉంటే మటుకు ఆగండి. 440 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు లాంగ్ టర్మ్. ఇది కూడా లాంగ్ హై తీసుకున్న దగ్గర నుంచి పడుతున్నాయి. కొన్ని స్క్రిప్ట్స్ కూడా, ఎక్కువ స్క్రిప్ట్స్ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కన్సిస్టెంట్ గా అమ్ముతూనే ఉన్నారు. సో మెయిన్ అదే. అప్పుడు నెక్స్ట్ ఈ సంవత్సరం నుంచి అది పెరగచ్చు అనుకుంటున్నాం, మిడ్ అండ్ స్మాల్ క్యాప్. అందరూ అంటే మనం ఎక్కువ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో పెడతాం, జనరల్ గా లార్జ్ క్యాప్స్ ఎక్కువ మంది కొనరు, ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రాదు కదా. వెల్త్ క్రియేట్ కావాలంటే ఈ రెండిట్లోనే బాగా వస్తాయి. అది హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. తర్వాత హెరిటేజ్ అంటే ఎక్కువ సార్లు అనుకున్నాం, ఎలక్షన్ అప్పుడే బాగా వచ్చింది కానీ తర్వాత పెద్ద మూవ్మెంట్ లేదు. 371 చిన్నగా మీకు మళ్ళీ 420 క్రాస్ అవుతున్నప్పుడు, 421 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొంచెం మూవ్మెంట్ ఉంటుంది. బట్ టైం పట్టుద్దండి కొంచెం హెరిటేజ్ అయితే. సో 5:30 ఉన్నారు పాపం. సరే ఎనీవే మీరు ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా రన్నింగ్ బస్ ని చేజ్ చేయొద్దు. అది బాగా పెరుగుతుంది అనుకున్నప్పుడు అది ఎందుకు పెరుగుతుంది, ఏంటి పెరుగుతుంది అనేది కొంచెం మనం చూడాలి, ఎందుకంటే ఆ రేంజ్ బౌండ్ చూసినప్పుడు కొంచెం అర్థం అవుతుంది. సో పెరుగుతున్నప్పుడు ఒకసారి ఏమంటే కొన్ని చెప్పలేము, తర్వాత మళ్ళీ ఒరిజినల్ స్టేజ్కి వస్తుంది. స్టేజ్ వచ్చినట్టు అప్పుడు కన్సల్టేషన్ తీసుకుని అక్కడ చిన్నగా పెరుగుద్ది. సో ఎలక్షన్ మూవ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ఆయన కంపెనీ కాబట్టి కొంచెం మూవ్మెంట్ వచ్చింది. సో డెఫినెట్ గా దాంట్లో మ్యానిపులేషన్స్ ఏమి ఉండవు, సాదా సీదాగా పోతా ఉంటుంది. సో దాని ప్రకారం చిన్నగా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ బట్ టైం పట్టుద్దండి. ఓకే రైట్ సార్. సో మేడం అదండి, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో వెంకట్ గారితో కలుసుకుందాం. నమస్తే.